రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఇటు తెలుగుదేశం ఏమో అమరావతి రాజధాని అంటుంది, అటు వైసీపీ మరి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చూస్తున్నాం, విశాఖపట్నమే రాజధానిగా ఉంటుంది, అక్కడే నేను షిఫ్ట్ అవుతాను, అక్కడే నేను ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని చెప్పడం చూస్తున్నాం. మరి ఏంటి, రెండు పార్టీలు రెండు విభిన్న దారుల్లో వెళ్తున్నాయి. మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే ప్రకటనలు చేయటానికైనా అమలు చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పని మొట్టమొదటి కూడా చెప్తానే ఉంది. అదే రాజధానిని మేము కూడా ఒప్పుకుంటున్నాం, ఇంకా కొన్ని వేల ఎకరాలకు భూమి కావాలి అని చెప్పని ఆ రోజు శాసనసభ సాక్షిగా ప్రకటించింది ఇదే ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నేను ఒకటే రాజధాని కాదు 3 రాజధానులు చేస్తానని చెప్పే ధైర్యం ఆ రోజు ఆయనకి లేదు. అవును. ఇప్పుడు సహజంగా చాలామంది సింహం లాంటి వాడు, ధైర్యవంతుడు, మొండివాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి మనసులో ఇంత కుట్ర పెట్టుకున్న వ్యక్తి ఆ రోజు ఎందుకు ప్రకటించలేకపోయాడు? కాబట్టి ఆయనకు అంత ధైర్యం లేదనేది మొట్టమొదటి అంశం. ఇక రెండో అంశం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెబుతుంది, రేపు ఎన్నికల రణంలో కూడా దాంట్లోనే ముందుకెళ్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎంత అసమర్థులు, ఎంత పిరికివాళ్ళు అంటే న్యాయస్థానంలో ఉన్న అంశాన్ని న్యాయస్థానం పరిధిలోకి ఉపసంహరించుకొని ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడారే తప్ప తిరిగి న్యాయస్థానం ముందు మళ్ళీ ఎక్కడా చెప్పలేదు కదా. ఇదే న్యాయస్థానంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కదా. సుప్రీం న్యాయస్థానంలో ఉన్నదాన్ని, ఆ అంశాన్ని హైకోర్టు ఇచ్చిన దానికి వాళ్ళు ఒప్పుకొని ముందుకెళ్తున్నారు కదా. కేంద్ర సుప్రీం న్యాయస్థానం కూడా వీళ్ళు చేసిన దానికి హైకోర్టు ఇచ్చిన దాన్ని కొట్టివేయలేదు కదా. అంటే అది అమల్లో ఉండట్టే కదా లెక్క. అమల్లో ఉన్న తర్వాత న్యాయస్థానాన్ని ధిక్కరించి వీళ్ళు ముందుకెళ్తున్నారు అంటే, రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాలరాస్తున్నారు అంటే, వీళ్ళకి రాజ్యాంగం మీద, పరిపాలన మీద ఎంత అవగాహన ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి కొండలకి గుండు కొడుతున్నారు, పోర్టుల్ని అమ్మేస్తున్నారు, భూముల్ని ఆక్రమించుకుంటున్నారు. మీరు ఇంకా ఏం మిగులుతుందని ఆ రాజధానిలో మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను చూసి భయపడిపోతున్నారు ప్రజానీకం. ప్రశాంతతకు మారుపేరు విశాఖపట్నం నగరం అనేది. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అక్కడ పనులు చేసి బతుకుతున్నారు. మీ వల్ల ఈరోజు అందరూ భయకంపితులు అయిపోతున్నారు. నిన్నగాక మొన్న మీ మంత్రి గారు ధర్మాన ప్రసాదరావు గారు కూడా స్పష్టంగా చెప్పారు కదా, కడప నుంచి ఎవరో వచ్చారంట, సుబ్బారెడ్డి అనేవాళ్ళు వచ్చారంట అని చెప్పని. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, వచ్చిన వాళ్ళని గల్లా పట్టుకొని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేసి మా ఏరియాకి వచ్చేసి నువ్వు ఈ పని చేస్తావా అని చెప్పి ఎంత ధైర్యం అని చెప్పి అడగటం పోయి, తర్వాత దాన్ని ఏదో ఎన్నికల అంశంగా మాట్లాడుకోవడానికి చేస్తున్నారే తప్ప వాస్తవంగా వాళ్ళ మీద ప్రేమ కానీ, వాళ్ళ మీద వీళ్ళకి కోపం కానీ ఉండట్టయితే ఎక్కడ కనపట్ల. ఇప్పటికి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా విశాఖపట్నం. అవును. ఈరోజు ఒకనాడు విశాఖపట్నం ఎలా ఉంది, సహజంగానే అభివృద్ధి చెందే నగరాల్లో భారతదేశంలో చాలా త్వరగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నానికి 2019 వరకు పేరుంది. ఈరోజు వచ్చిన పరిశ్రమలు ఏమైపోయినాయి, ఎందుకు తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి, భయకంపితులే ఎందుకు ప్రజలు అలా ఉంటున్నారు, ఇది ఆలోచించుకోవాలి కదా. 3 రాజధానులు అని చెప్పిన అంశం అంటే న్యాయస్థానాల్లో చెప్పు, న్యాయస్థానాల్లో కొట్లాడు. అక్కడేం పిరిగితనంగా ఉంటారు, ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా ధిక్కారణ చర్యే. కానీ న్యాయస్థానం దీన్ని కూడా సుమోటాగా తీసుకోవాలి. మరి ఎందుకు దీన్ని తీసుకోవట్లేదు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎన్నికల సంఘం కూడా దీని గురించి దృష్టి పెట్టాలి. న్యాయస్థానంలో ఉన్న కొన్ని అంశాలు పొందుపరచకూడదు, మాట్లాడకూడదు. కానీ వీళ్ళు పలుమార్లు ధిక్కరిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు న్యాయస్థానం మొట్టికాయలు వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సీమ గుట్టినట్టుగా లేదు. ధనపోదు మీద వర్షం పడ్డ చందంగా ఆయన అనుకుంది చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడే తప్ప, అంటే న్యాయస్థానం కావచ్చు, రాజ్యాంగంలో కల్పించినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు కావచ్చు, సక్రమ మార్గంలో పనిచేయట్లేదు అనే దానికి ఇదే నిదర్శనం. అవి సక్రమ మార్గంగా పనిచేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడరు, ఇలా ప్రవర్తించరు. చర్యలు లేవు, న్యాయస్థానాలు తప్పుపోవ పట్టిస్తున్నారు, అధికారులు తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళ మీద శిక్షలు తీసుకొని వాళ్ళకు అనర్హులుగా ప్రకటించేసి వాళ్ళకి శిక్ష కనుక వేస్తే
తదుపరి వచ్చే అధికారులు అలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు చేయరు. కానీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందువల్ల ఈ చట్టాల్లో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని ఇలాంటి వాళ్ళు పెట్టిరిగిపోతూ ఉన్నారు. నిస్సందేహంగా ఈ నల్ల కాదు కదా, ఎంతమంది వచ్చినా కూడా అమరావతిని రాజధాని తరలించడం అనేది ఇతని వల్ల కాదు. అది మాత్రం అలాంటి దిగ్బంధమైనటువంటి చర్యలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. కాబట్టి దాని గురించి ఆలోచించాలి. కాబట్టి వీళ్ళేం మాట్లాడకుండా 10 సంవత్సరాలు కదా ఆ రోజు ఒప్పందం, అది దాటిపోయిన తర్వాత అంటే 10 సంవత్సరాలతో ఒప్పందం అంటే రేపు రాబోయే సెప్టెంబర్ దాకా అవకాశం ఉంది. నువ్వు ఉండవు కదా, తిరిగి నువ్వు వస్తే కదా ఆలోచించుకోవాల్సింది. కాబట్టి అవకాశం వాళ్ళకు ఉంది. రేపు వచ్చే ప్రభుత్వం చూసుకుంటూ ఉంటుంది. ఆ ప్రభుత్వం మారుతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నువ్వు ఏ విధంగా అయితే 3 ప్రాంతాలు అన్నావో ఆ 3 ప్రాంతాల్లో 2 ప్రాంతాల వాళ్ళు నీకు మన ఎలాంటి గుణపాఠం నేర్పారో చూస్తూనే ఉన్నావు శాసనమండలి ఎన్నికల్లో. అయినా సరే గుణపాఠం నేర్చుకోవాలా. నీ ధైర్యం ఏంటో ఇప్పటికీ ప్రజలకు కూడా అర్థం కావట్లేదు, పార్టీ శ్రేణులకు కూడా అర్థం కావట్లేదు, ప్రతిపక్షాలు కూడా అర్థం కావట్లేదు. వాస్తవం ఇది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇంత వ్యతిరేకత ఉండి, ఇన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉండి, ఇన్ని వర్గాల వారు నీ మీద పోరాటం చేస్తూ, అన్ని ప్రాంతాల వారు నీ మీద పోరాటం చేస్తూ, అన్ని ప్రజా సంఘాలు నీ మీద పోరాటం చేస్తూ, ఉద్యోగులు నీ మీద పోరాటం చేస్తూ, అధ్యాపకులు నీ మీద పోరాటం చేస్తూ, అంగన్వాడీలు నీ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, ఆశా వర్కర్లు నీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నీ మీద పోరాటం చేస్తూ, రైతులు నీకు వ్యతిరేకంగా ఈరోజు ఉంటూ, ఇన్ని వర్గాల వారు నీకు వ్యతిరేకంగా ఉన్న తర్వాత కూడా నేను గెలుస్తానని ఏ ధైర్యంతో ఉన్నావు అనేది వాళ్ళ శ్రేణులకి అర్థం కావట్లేదు. ఇది ప్రజలకు కూడా అర్థం కాని విషయం. కాబట్టి చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఎలాంటి ఒక ఆలోచనకు వచ్చారో వీళ్ళకి కూడా దగ్గర సమాచారం ఉంది. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఘోరాతి ఘోరంగానే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని నేనైతే భావిస్తున్నాను. సార్, ఇప్పుడు విశాఖను రాజధాని చేస్తానని ప్రకటించడంతో మరి విశాఖ వాసులు ఏమన్నా జగన్ వైపు మళ్ళీ ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? అదే కదా నేను చెప్పింది. రాజధానికి ఇవాళ వస్తాను, రేపు వస్తాను, వినాయకుడి పెళ్ళి రేపు జరుగుతుంది అని చెప్పని గోడ మీద రాసుకుంటే రోజు చూసిన తర్వాత రేపు అయితే ఎలా అనుకుంటున్నారో, అలాగే గత 3 సంవత్సరాల నుంచి ఉగాదికి వస్తున్నాను, లేకపోతే దసరాకు వస్తున్నాను, లేకపోతే దీపావళికి వస్తున్నాను, లేకపోతే సంక్రాంతికి వస్తున్నాను అని చెప్పని ప్రతి నెల 2 నెలలకి ఇదే పల్లవి మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంతవరకు కుదరలేదు. నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన ఎక్కడైనా ప్రమాణ స్వీకారం చేయొచ్చు, దానికి వచ్చిన నష్టం అంటూ ఏమి లేదు. కానీ ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నావు అనే దాన్ని కూడా ఒకవేళ అక్కడ ఉంటే నివాసం ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు విలాసవంతంగా కట్టుకున్నారు కదా, 450 కోట్ల రూపాయల పైమాటగా ఖర్చు పెట్టేసి ఋషికొండ మీద, అది పర్యాటకానికి సంబంధించింది. రేపొద్దున అధికారులు, దానికి సహకరించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీని మీద చర్యలు ఉంటాయి. అధికార మార్పిడి జరిగిన తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉండాలి. సార్, విశాఖను అంటే రాజధానిగా ప్రకటిస్తూనే ఆయన అక్కడే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, ప్రమాణ స్వీకారం ఎక్కడైనా చేయొచ్చు చెప్పడం అనుకున్న అర్థం ఏంటి అసలు? ప్రమాణ స్వీకారం ఎక్కడైనా చేయొచ్చు, ఆ వెలుసుబాటు అతనికి ఉండొచ్చు, కాదని నేను అంటల్లా. ఆయన ఇష్టం వచ్చినట్టు రాజధానిని మారుస్తానంటే కుదరదు కదా. అంత సమర్థుడైతే 151 స్థానాలు వచ్చినప్పుడు అంత సమర్థుడైతే ఇప్పుడే చేయాలిగా. అంత సమర్థత ఆయన దగ్గర లేదు. మాటలకను రాజ్యాంగానికి చాలా తేడా ఉంటుంది. చట్టానికి లోబడి కొన్ని పనులు చేయాలా. నిజంగా చట్టాన్ని ధిక్కరించి కొన్ని పనులు చేస్తున్నందుకు న్యాయస్థానం మొట్టికాయలు ఇస్తున్నా కూడా వాళ్ళు అలానే కొనసాగుతున్నారు. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందని.